వీటిని పట్టుకోవాలంటేనే నాకు భయమేసింది. నా ఒరిజినల్ రియాక్షన్ వింటారా? ఎందుకు బతుకుంటే పడుకోడు పిల్లడు పడుకున్నాడు కాదు మరి పట్టుకోవాలి ఉండదు. దాదాపు అరగంట తర్వాత నేను వాటిని పట్టుకున్నాను. మా వాడు ఆడుకునే బొమ్మలు అనుకున్నాడో ఏమో అన్నీ తీసి బకెట్లో వేస్తున్నాడు. ఏమో పట్టుకోగానే ఇవి కదిలినట్టు అనిపించినాయి. ఇంకా క్లీనింగ్ అంటే అంతే సంగతులు. క్లీనింగ్ కోసం నేను యూట్యూబ్ వీడియోలో చూస్తే ఒక అమ్మాయి సేమ్ ఇలాగే సిజర్తో అన్ని కట్ చేసేసింది, తల కూడా తీయలేదు. ఇంకొక వీడియో చూస్తే అందులో తోక తీయలేదు. అవి కూడా తింటారా లేకపోతే డెకరేషన్ కోసం అలా పెడతారా ఏమో, నేనైతే తల తోక మొత్తం తీసేసాను. ఫస్ట్ టైం అబ్బాయి టైగర్ రొయ్యల్ని క్లీన్ చేయడం. మామూలు రొయ్యలు అయితే తెలుసు కానీ ఇవి అంతగా తెలీదు. ఇవి 1 kg 750 రూపీస్ పడింది. 10 అంటే 10 వచ్చినాయి. ఒక్కొక్కటి 75 రూపీస్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మటన్ రేట్.